దోమలకి అవి లార్వా నుంచి పెద్ద పెద్ద దోమలు వస్తాయి. ఎవరు కుడతాయి? మిమ్మల్ని పక్కింటోనే 100 మీటర్ల కంటే ఎక్కువ పోవు. సో అందుకోసం ఏంటంటే ఎక్కడెక్కడ నీళ్ళు ఆగిన ఇట్లాంటి డబ్బాలలో కానీ ఇట్లాంటి చిన్న చిన్న కంటైనర్స్లో కానీ ఈ కుండలు ఉంటాయి కొన్ని, మన కుండలు పూజకన్నా దేనికైనా వాడతాం, తీసుకెళ్ళి మూలకు పడేస్తాం, అందులో నీళ్ళు జమ అవుతాయి. కొన్ని పగిలిన కుండలు ఉంటాయి, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఉంటాయి, టీ కప్స్ ఉంటాయి, లేదా పేపర్ ప్లేట్స్ ఉంటాయి. అన్నిట్లో కూడా ఎక్కడైతే నీళ్ళు ఆగుతాయో అటు దోమలు గుడ్లు పెడతాయి. దోమలకు కావాల్సింది ఏంటి? ఒకటి వెలుతురు కావాలి, కొంచెం ఆక్సిజన్ కావాలి, నీళ్ళు కావాలి. సో మీరు వాటర్ వస్తే ఏమవుతుంది? వాటికి అందదు, ఆక్సిజన్ అందదు. అందక అట్లా కూడా వాటి డెత్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వాటికి నీళ్ళు కూడా కావాలి కదా, నీళ్ళు కూడా అందకుండా అవుతుంది. ఇది పడి మీకు అందరు కుడతాయి, మీకు కూడా వస్తాయి. ఈ ఇంటికి రావా? మనం అంటే గోడ దూకుడు కష్టం, మన ఎదురుకుండా వెళ్ళిపోతాయి. సరే, అందుకోసమని జాగ్రత్త. మీ ఇంట్లో కూడా చూసుకోండి, ఇట్లాంటి గిన్నె ఇక్కడ నీళ్ళు ఆగితే అన్నీ మొత్తం తీసేయండి. చిన్న చిన్న కుండలు కానీ ప్లాస్టిక్ కప్స్ కానీ ఎక్కడున్నా కూడా నీళ్ళు ఆగకుండా చూసుకోండి. ఏమైనా డ్రైనేజ్ మురికి నీళ్ళు ఉంటే అది కూడా బ్లాక్ కాకుండా చూసుకోండి.